హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. జస్ట్ ఇప్పుడే లేచి నేనైతే పైకి వచ్చేసిన. ఎప్పుడైతే పైకి వచ్చినా ఇంకా మా బాబు అయితే లేవలేదు. మా హస్బెండ్ మా బాబు అయితే పడుకున్నారు. నేను ఒక్కదాన్నే లేచిన. బయట అయితే మంచిగా కూల్గా ప్రశాంతంగా ఉన్నది వెదర్ వచ్చేసి. ఈ గాలికి కాసేపు పైన కూర్చుండి వెళ్దామని అయితే వచ్చేసిన. బయట పక్షులు సౌండ్ బాగా చేస్తున్నాయి. ఎక్కడ అంటే ఆ క్లాస్లో బాగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మీదనైతే పక్షులు బాగా అరుస్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇట్లా బయటకు లేచి వచ్చి నిల్చుంటే బిల్డింగ్ల మీద కూర్చుంటేనైతే ఆ సౌండ్స్కి అయితే భలే అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం. నేనైతే డైలీ వచ్చి ఇట్లా బిల్డింగ్ మీదనైతే ఒక 20 minutes అయితే అట్లా కూర్చుని వెళ్తా. ఎందుకంటే మైండ్ ఫ్రెష్ అవుతుంది. లేవంగానే పని మొదలు పెట్టుకుంటేనైతే అస్సలు బాగుండదు. లేచి కొంచెం బిల్డింగ్ మీదకి వచ్చి అట్లా ఒక 10-20 minutes కూర్చుని వెళ్తే మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. నాకైతే అట్లా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కదా, ఫ్లోర్ పైన వాటర్ పట్టుకొని మంచిగా ముగ్గు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడైతే కిందికి వెళ్తున్నా. మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మేము ఉండేది. కిందికైతే వచ్చేసిన. ఇప్పుడైతే వాటర్ పట్టుకుందాం మంచిగా ఊడ్చుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కిచెన్లోకి వచ్చేసాం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ నేను విండోస్ ఓపెన్ చేసుకుంటే కొంచెం మంచిగా ఎయిర్ వస్తుంది కదా, ఫ్రీగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చే ఎయిర్ చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చి నేను డిషెస్ వాష్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ క్లీన్ చేసుకోలేదు. నైట్ కొంచెం టైర్డ్ అయి ఉండే, తినేసరికి లేట్ అయింది. సో అందుకని మార్నింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక క్లాత్తో అయితే ఏం లేకుండా నీట్గా అయితే తుడిచేస్తున్నా. నెక్స్ట్ అయితే వాటర్తో స్ప్రింకిల్ చేసి సోప్తో అయితే మంచిగా నీట్గా స్టవ్ని కడిగేస్తా. ఎందుకంటే నేనైతే రెగ్యులర్గా డైలీ కడుగుతా. ఎప్పుడైనా కుకింగ్ చేసేటప్పుడు ఏమన్నా పొంగినా ఎక్స్ట్రా పడ్డా కూడా మళ్ళీ డైలీ 2 times అయితే కడగడం అట్లా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే క్లీనింగ్ అయితే అయిపోవడానికి వస్తుంది. ఓకే, క్లీనింగ్ అయితే అయిపోయింది. వాటిపైన అయితే స్టవ్ పైన అయితే పెట్టుకుంటున్నా. కింద ఏమన్నా వాటర్ ఉంటే నీట్గా తుడుస్తున్నా. ఇక్కడైతే డిషెస్ వాష్ చేస్తున్నా. ఇక్కడైతే డిషెస్ వాష్ చేయడం అయితే అయిపోయింది. నేనైతే రెగ్యులర్గానైతే ఇట్లా క్లీన్ చేసుకొని అయితే ఇట్లా స్టాండ్లో పెట్టుకుంటే, ఎందుకంటే వాటర్ అన్నీ పడిపోతే, లేదంటే అట్లనే మనం సర్దిరేసినాం అనుకో మొత్తం మరకలు లాగా ఉంటాయి. అందుకని ఎప్పుడైనా నేను స్టాండ్లో వేసుకొని అవి డ్రై అయిన తర్వాత సెల్ఫ్లో సర్దిరేస్తా. ఇలా అయితే నాకు నచ్చుతుంది. నేను రెగ్యులర్ ఇలానే చేస్తా. హాయ్ చెప్పు, సే హాయ్ వీరు. హాయ్ కిసి, ఫ్లయింగ్ కిసి అవా వీరు మమ్మకి కిసి అవా? ఎవరికి ఇస్తావు, మమ్మకా డాడీకా? రుద్వేర్ నాని, యూ ఫీల్ స్లీపీ? ఇంకా పడుకుంటావా రుద్వేర్? ఇప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి నేనైతే వాటర్లో డేటాల్ వేసి క్లీన్ చేస్తాను. ఎందుకంటే
ఇప్పుడు ఇది రైనీ సీజన్ కదా, ఏమైనా బ్యాక్టీరియా అది ఇది ఉన్నా వెళ్ళిపోతుందని నేను రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు అయితే అట్లా లిక్విడ్ వాడి క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే చిన్న బాబు ఉన్నారు కాబట్టి. సో బెటర్ అలానే చేయాలి. కొన్ని వామ్ వాటర్లో నేనైతే డెటాల్ వేసి క్లీన్ చేస్తున్నా. ఇక్కడ నా ఫ్లోర్ క్లీనింగ్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. నేనైతే డైలీ కడపనైతే ఇలా మంచిగా స్పాంజ్తో నీట్గా ఇట్లా రఫ్ చేసుకుంటా. ఎందుకంటే వాటర్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. మనం ముగ్గు వేసుకున్నా కూడా మళ్ళీ మార్నింగ్ వరకు నీట్గా ఇప్పుడు వేసుకున్నట్టు అనిపిస్తుంది. సో బెటర్ నేనైతే ఇది వాడతా. ఇక్కడైతే మా బాబు అయితే నేను వేయడానికి అన్ని రెడీగా పెట్టుకుంటే మా బాబు అయితే ఆల్రెడీ ముగ్గేసిండు. దాన్ని చెరిపేయడం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను వేస్తానో వేయనో వచ్చి తొందరగా చేసేస్తాడు. ఇక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది వేయడం. నో నానా స్టాప్ ఇట్ వీరు. వెయిట్ 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 వీరు వెయిట్ నానా. పాపెట్టు వస్తుంది చూడుకో, వెళ్ళు పాపెట్టు. అయితే నేను మా హస్బెండ్కి అయితే హాట్ వాటర్ చేసిన, అందులో కొంచెం లెమన్ అండ్ హనీ యాడ్ చేసి ఇస్తున్నా. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా లెమన్ వాటర్ అయితే తాగుతారు. సో హెల్త్కి చాలా మంచిది, అందుకనే డైలీ హాట్ వాటర్ అయితే తీసుకుంటారు. అందులో లెమన్ హనీ యాడ్ చేసి ఇస్తాను. నేనైతే సింపుల్గా ముగ్గు అయితే వేసుకున్నా. మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా అయితే వేసుకున్నా. కూడా వేసుకుంటా. ఇక్కడ సైడ్కి వేసిన అయితే నేను మా మమ్మీ దగ్గర చూసి వేసుకున్నా. మా మమ్మీ కూడా సేమ్ ఇట్లానే వేసుకుంటుంది. మొన్న వెళ్ళినప్పుడు చూసా, అదే ఇక్కడ నేను ట్రై చేసిన. ఓకే, నా ముగ్గు ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోయింది వేయడం. నెక్స్ట్ అయితే నేనైతే పూజ చేయడానికి అయితే విగ్రహాలన్నిటిని ఫ్రెష్గా కడిగేసుకొని ఒక క్లాత్తో వెట్టు లేకుండా తుడుచుకుంటున్నా. మేమైతే ఫ్రైడే ఇలా రాయి చెంబులో వాటర్ అయితే వేసి పెట్టుకుంటాం. వీటికి ఇలా గంధం బొట్లు పెట్టుకొని నేను ఇట్లా చేయడం అయితే నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. మా మమ్మీ కూడా సేమ్ పూజ రూమ్లో రాగి చెంబులో ఇట్లా వాటర్ పోసి వాటర్లో పసుపు కుంకుమ ఇలా ఫ్లవర్స్ పచ్చకర్పూరం వేసేది. సేమ్ నేను కూడా అలానే సేమ్ మా మమ్మీ దగ్గర చూసి నేర్చుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పూజ అయితే ఇట్లా జరిగింది. ఫైనల్గా అయితే తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసిన. ఓకే, మరి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది. అయిపోయినాక నేనైతే టీ చేసుకున్నా. టీ అయితే తాగుతున్నా. టీ తాగడం కంప్లీట్ అయింది. అయినాక మా బాబుని అయితే బ్రేక్ఫాస్ట్ చేయించి పడుకోబెట్టి బట్టలు ఆరేసుకున్నాను. ఈ బాబుని తీసుకొని వస్తే బాబుతోటి ఆటలు ఎక్కువ అవుతాయి, మనకు పని తక్కువ అవుతుంది అనేసి పైన ఎండేయడానికి అయితే వచ్చిన. ఈరోజు అయితే వెదర్ అయితే బాగా కూల్గా ఉంది, వర్షం పడేలాగా ఉంది. బట్టలు అయితే ఆరుతాయో ఆరయో డౌట్గానే ఉంది, చూడాలి ఏమవుతుందో. ఓకే. వావ్ వావ్, వాట్ ఇస్ ఇట్? జెడ్. మా బాబా అయితే ఇప్పుడే పడుకొని లేచిండు. లేచినాకైతే ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ తోటి అయితే ఆడుతున్నాడు. వేర్ ఇస్ ద బి? బి రుద్వీర్, బి. బి బి ఫర్ బి. షో మీ బి. వాట్ ఇస్ ఇట్? వాట్ ఈస్ దట్? నో. B for
బాల్. రివర్స్లో పెడుతున్నావు, ఫ్లిప్ చేయి. రివర్స్ ఫ్లిప్ చేయి వీరు, ఫ్లిప్ చేయి. ఇలా ఎస్ ఎస్ దిస్ హియర్ వీరు. ఎస్ ఎస్ పింక్ కలర్. ఎస్ గుడ్ గుడ్ గుడ్. Yes. There is a C. C. Viro. C. This is C. Okay. U. K. K for kite. K for kite. Kite. K for king. Kite. Yes, very good boy, very good job. What is that? Rudvir. Viro. Cheppu adenti letter. Rudvir. Okay, come back. H Viru. Viru, H for H. Here. H for hen. H for hen. ఓకే గుడ్ బాయ్ వీరు. ఫిక్స్ చేయి లెటర్, దాంట్లో ఫిక్స్ చేయి వీరు. ఓకే టీ. వీరు టీ. రుద్విర్ టీ. అయితే బాబు పడుకొని లేచిండు. లేచాకైతే ఆల్ఫాబెట్స్తో ఆటలు అయితే స్టార్ట్ చేసిండు. ఇక్కడ అన్ని లెటర్స్ అయితే ఫిక్స్ చేస్తుండు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ అన్ బటన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియో పెట్టగానే అట్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి.